ఈ మధ్య కాలం ఇంకొకటి మనకి నార్మల్‌గా చాలా మంది ఫేక్ పాస్టర్‌లందరూ బయటకొస్తున్నారు. వాళ్ళని మీరు ఎలా డిసైడ్ కొంతమంది చేశారు ఫేక్ పాస్టర్లని? కొంతమంది అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది మన మీడియా ఛానల్స్ త్రూ ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది పాస్టర్‌లని. అంటే ఇప్పుడు వాళ్ళ ఫెయిత్‌ని ఎక్కిరించడం. నేనేమంటానంటే హ్మ్. ఒక చిన్న గ్రామంలోనే గుప్పెడు మంది ఒక చర్చి పెట్టుకుంటారు. ఒక పాస్టర్ ఉంటాడు. హ్మ్. ఒక్క ఊర్లోనే 3, 4 చర్చిలు ఉంటాయి. హ్మ్. ఒక మండల హెడ్ క్వార్టర్‌లో 10 ఉన్నాయి ఉంటాయి. వేలాది లక్షలాది చర్చిలు ఉన్నాయి. ఓకేనా? సో మరి మనం ఆ చర్చిలన్నిటి పనితీరును పరిశీలించినప్పుడు మెజారిటీ పాస్టర్లు చెడ్డవాళ్ళా మంచివాళ్ళా అని మనం నిర్ణయించాలి. హ్మ్. అలాగే ప్రతి ఊరిలో అనేక రకాల ఆలయాలు ఉంటాయి, పూజారులు ఉంటారు. వాళ్ళ పనితీరును కూడా మనం ఎగ్జామిన్ చేస్తే మంచి పూజారా చెడ్డ పూజారా, మంచి భక్తుడా చెడ్డ భక్తుడా అని మనం పరిశీలించాలి. హ్మ్. అలాగే ఏ మసీదు కూడా రోజుకి 5 సార్లు వెళ్తూ ఉంటారు. 30 మంది ఉన్న ఒక చోట కూర్చొని హ్మ్. అక్కడ వాళ్ళు మాంత్రికులు దయ్యాలు భూతాలను పోగొడతామని పచ్చని పట్టీలు వేసుకొని రాసేవాళ్ళు ఉంటారు. వాటిని కూడా పరిశీలించాలి. కాబట్టి ఎవరు ఫేకు ఎవరు మంచి అనేది అక్కడ చూసే ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు. చెడ్డవాడిని వాళ్ళే తన్ని తరిమేస్తారు. మైకు ముందు పెట్టి ఇతను మంచి పాస్టరా చెడ్డ పాస్టరా, ఇగో ఈ భక్తుడికి నువ్వు ప్రశంసారయ్యి ఇటువైపు క్రైస్తవులు ఇటువైపు ముస్లింలు అటువైపు పాస్టర్లను కూర్చోబెట్టి ఎవరు తప్పు ఎవరు తప్పు ఈ డిస్కషన్స్ కాదు. ప్రజలకి ఎవడు సహాయం చేస్తే వాడికి థ్యాంక్స్ చెప్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవడు పోయి ఓదారుస్తే వానికే వాళ్ళు మల్లుతారు. మరి ఈ దేశంలో ఓ 200 సంవత్సరాల క్రితము ఏ జీవన విధానం ఉంది? ముస్లిం రాజులు రాకముందు ఈ దేశంలో ఏ ధర్మము ఈ జీవన విధానంలో ప్రజలున్నారు కదా? కాబట్టి నీ బలహీనతలో నీ లోపాలో నువ్వు సమయానికి స్పందించకపోవడం వల్ల వాళ్ళు ఇంకో ధర్మం వైపు వెళ్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ దొంగ పాస్టర్లు లేకపోతే దొంగ బాబాలు, అది ముస్లిం బాబాలు కొంతమంది, లేదా దొంగ పూజారులు ఇలా డిసైడ్ చేస్తావు. ఒక బ్రాహ్మణ సోదరుడు చికెన్ తింటే వాడు దొంగ బ్రాహ్మణుడా? బీరు తాగితే దొంగ బ్రాహ్మణుడా? లేదా ఒక అమ్మాయితో దొరికితే వాడు దొంగ బ్రాహ్మణుడా? మరి ఇక్కడ పాస్టర్ను దొంగ పాస్టర్ అన్నావు. అయితే పాస్టర్లు ఎందుకు అని ఈ మధ్య అంటే నేనన్నది కాదు, చాలా చూస్తున్నా మనం ఏదో సమ్ షోస్ వస్తూ ఉంటాయి, అసలు వస్తూ ఉంటాయి. నేనేమంటానంటే టచ్ అంటే పడిపోయేవి, లేకపోతే నూనె రాస్తే తగ్గిపోతుంది అనడము, లేకపోతే ప్రేయర్ ఆయిల్ అమ్ముకోవడము, ప్రార్థన చేస్తే బతుకుతారు అనుకోవడము, ఇది ఒక్కటే కాదు. దేవుణ్ణి నమ్ముకుంటేనే కొడుకు పుడతాడు బిడ్డ పుడతాడు అనుకోవడము, బిడ్డ పుట్టాలని కోరుకుంటే బిడ్డ పుట్టిందని సంబరపడడం, ఇవన్నీ అమాయకత్వంతో కూడిన నమ్మకాలు. దాన్ని పిచ్చితనము మూర్ఖత్వం అంటే వాళ్ళకి కోపం వస్తుంది. 100% ఈ మతాలన్నీ ఈ దేవుళ్ళన్నీ అబద్ధాలు కల్పితాలు. ఏంటి సమాజం మారదంటారా మరి? ఎందుకు మారదు? అవసరం మార్పిస్తుంది. మూఢనమ్మకాలు ఇవన్నీ అని ఎప్పుడు తెలుసుకుంటారా సార్? మీలాంటి వాళ్ళు ఒక్కో మూఢనమ్మకానికి గల కారణాలను వివరిస్తూ అర్థమయ్యేలా చేసినాడు వాళ్ళు రియలైజ్ అవుతారు. సరే, పాస్టర్ల గురించి మాట్లాడాం కదా, ఎల్లమ్మ తల్లుల గురించి మాట్లాడదాం. నాగరాణి అని వచ్చింది, గత జన్మ ఏదో చెప్పింది, ఎవరో ప్రియుడు అన్నది, అంతా అయిపోయింది, ఫేక్ అని తెలిసి వదిలేసింది. సౌందర్య వచ్చింది ఏదో చిన్న ఊరు నుంచి, ఆమె సిగ ముగింది, ఆమె వదిలేసింది. ఆ మధ్య కాలంలో మేము కూడా ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తాం, తను ఏదో ఫేక్ అని ఊగేసింది, అయిపోయింది, ఫేక్ అని తెలిసింది. సో ఏంటి మరి? అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోనే ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఏదో ఒక పాపులర్ జరిగిందని హైలైట్ అయ్యిందని ఒక ఆవిడ ఏదో చెప్పింది అనగానే గుడ్డిగా నమ్మొద్దు. కొంతకాలం తర్వాత ఫేక్ అని తెలిసిపోద్ది. అలాగే అఘోరి మాత గారు సంచలనం చేసినప్పుడు అన్ని ఛానళ్ళు వాళ్ళ వెనుకబడ్డాయి. మమ్మల్ని అడిగారు దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే, ఇది చాలా సున్నితమైన విషయము, మేము ఏ మాట మాట్లాడినా తప్పుగా తీసుకున్న వాళ్ళు చెడ్డగా ప్రచారం చేస్తారు, దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది, కొద్ది రోజులు ఆగండి, ఎవరో ఒకరు మీరే మీడియా వాళ్ళు కెమెరా వాళ్ళే, వాళ్ళ అసలు పేరేంటి, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళే డిసైడ్ చేస్తారు అనుకున్నాం. కొద్ది రోజుల్లోనే ఇంకొంతమంది నిష్టగా ఉండేటువంటి నాగసాధులు అఘోరీలు లోపాలని వివరించి చూపించారు. ఆ సమయంలో మాలాంటి వాళ్ళ మాట్లాడితే మా ఇంటి మీదకి వచ్చేంత కోపంగా ఉంటారు. తాను చేసేది సెన్సా న్యూ సెన్సా నాన్ సెన్సా అనేది ప్రజలు ఆలోచించరు. మనకు
శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రుడు అన్నట్టుగా ఈ విషయంపై మాట్లాడగానే విరుచుకుపడతారు. ఓకే. కాస్త ప్రశాంతంగా అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా, మీరు నలుగురు పేర్లు చెప్పారు, వాళ్ళు ఫేక్ అని చెప్పారు కదా. ఇంకా 100 మంది ఫేక్ గాళ్ళు వచ్చినా ఈ ప్రజలు నమ్ముతూనే ఉంటారు, మీరు చూపిస్తూనే ఉంటారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఫేక్ అని తెలిసాక కాలగర్భంలో కలిసిపోతారు.